జై శ్రీకృష్ణ మిత్రులారా, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీకు హృదయపూర్వక స్వాగతం. ఓ కృష్ణ, ఈరోజు ఈ దివ్యవాణిని వినే ప్రతి భక్తుని జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ నీడలా ఉండాలని, వారి కష్టాలనీ తొలగపోవాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఇక ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుని అమృతమయ ఉపదేశాలతో కూడిన ఈ అద్భుత యాత్రను ప్రారంభిద్దాం. కృష్ణుడు ఇలా అంటాడు: ఆనందంగా ఉండాలంటే నీ జీవిత నిర్ణయాలను నీ పరిస్థితులను బట్టి తీసుకో. లోకం చూసి నిర్ణయాలు తీసుకునేవాడు ఎప్పుడూ బాధలోనే ఉంటాడు. ఎవరేమైనా అన్నా నీ మనసును శాంతంగా ఉంచుకో. ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత శక్తివంతంగా ఉన్నా సముద్రాన్ని ఆరబెట్టలేవు. ఒక పక్షి బాధతో ఇలా ఫిర్యాదు చేసింది: ఓ దేవా, నేను ఎంతో కష్టపడి గూడు కట్టుకున్నా, నీవు తుఫాను పంపి నా ఇంటిని నాశనం చేశావు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది: నీ గూటిలో పాము చేరింది, నిన్ను తినడానికి. అందుకే నేను తుఫాను పంపాను, నీవు మేల్కొని ఎగిరిపోయి నీ ప్రాణం కాపాడుకునేలా. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, కాని ఆ దేవుడు మనల్ని ఎలాంటి ప్రమాదాల నుండి రక్షిస్తాడో మనకు తెలియదు. నీవు దేవుడు నిన్ను కష్టాల వైపు తీసుకెళ్తున్నాడని అనుకుంటే నమ్ము, ఆయన నిన్ను ఆ కష్టాల నుండి బయటకు కూడా తీసుకెళ్తాడు. మనసు బాధకు అంతం లేదు. ఇతరులను నిందించడం వల్ల ఏ లాభం లేదు. దీనికి సులభమైన మార్గమేమిటంటే నీ మనసును దేవునికి సమర్పించు. దేవునితో కలిసిన వెంటనే జీవితంలో సంతోషం, శాంతి, సంయమం, సహనం, ప్రేమ, కొత్త శక్తి, సరైన మార్గం, సంతృప్తి వంటివి ప్రారంభమవుతాయి. మన మనసు బాధ నుండి ఎలా విముక్తి పొందుతుందో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు నిన్ను ఎక్కువ కాలం ఆగమని చేస్తున్నాడంటే సిద్ధంగా ఉండు. ఆయన నీవు అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వబోతున్నాడు. ప్రజలు చనిపోయిన వారిని మోస్తే పుణ్యమని భావిస్తారు. కాని బతికున్న వారికి సహాయం చేయడానికూడా పుణ్యంగా భావిస్తే జీవితం ఎంత సులభం అవుతుందో కదా. జీవితం గురించి ఎక్కువ ఆలోచించకు, ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు కూడా నీ గురించి ఏదో ఒకటి ఆలోచించి ఉంటాడు కదా. నీ గతం బాధలతో నిండి ఉన్నా నీ రేపటి రోజు నీ చేతుల్లోనే ఉంది. మనసు అంధమైనది, దానికి స్వంత జ్ఞానం లేదు. అది ఏమీ తెలియదు, సరైన మార్గం చూపదు. అందుకే అంధమైన మనసు మాటలు విని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానేయి. ఎల్లప్పుడూ నీ బుద్ధిని ఉపయోగించు, మనసును కాదు. ఎందుకంటే అంధమైన మనసు నిన్ను ముఖ్యమైన పనులు చేయకుండా ఆపుతుంది. నీవు బుద్ధితో ముఖ్యమైన పనులు చేయడం ప్రారంభిస్తే నీ మనసు క్రమంగా నీ స్నేహితుడిగా మారుతుంది. కాని ఇప్పుడు నీ మనసు నీ శత్రువులా పనిచేస్తూ నిన్ను రోజురోజుకూ నాశనం చేస్తోంది. ముఖమీద నిజం చెప్పే, కోపంతో మాట్లాడేవాళ్లు నీ ముందు ఒకలా, వెనక ఒకలా ఉండే వాళ్లకంటే కోట్ల రెట్లు గొప్పవాళ్లు. ఎవరి బాధనైనా అర్థం చేసుకోవాలంటే మనిషిలోని మానవత్వముండాలి. కాకి కోయిల గొంతును అణచవచ్చు, కాని తన గొంతును మధురంగా చేయలేదు. అలాగే నిందించే వ్యక్తి సజ్జనుడిని దూషించవచ్చు, కాని స్వయంగా సజ్జనుడు కాలేడు. ఒంటరితనం నీకు ఉంటే దాన్ని వరంగా భావించు, ఎందుకంటే దేవుడు నీలో సంస్కరణలు చేసుకోవడానికి కొంత ఎక్కువ సమయమిచ్చాడు. ఒంటరిగా ఉండడం ఆనందించడం నేర్చుకో, ఎందుకంటే ఎవరూ శాశ్వతంగా నీతో ఉండరు. కాలానికి ఒక మంచి అలవాటు ఉంది, అది ఎలా ఉన్నా గడిచిపోతుంది. విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండకపోవచ్చు, కాని సంతోషంగా ఉండే వ్యక్తి తప్పక విజయవంతం అవుతాడు. సుఖంలో ఉన్నప్పుడు దేవుని మరచిపోవద్దు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకముంచు. ప్రజలు రంగులు మారుస్తారు, కాని మురళీధరుడు కాలాన్ని మారుస్తాడు. మనిషి జీవితం అతని కర్మలపైనే నడుస్తుంది. కర్మలు ఎలా ఉంటే జీవితం అలా ఉంటుంది. నీవు చేసినది తప్పక నీ ముందుకు వస్తుంది, ఎందుకంటే కర్మ ఎవరికీ సొంతం కాదు. జీవితం చాలా అందమైనది, కొన్నిసార్లు నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. కాని జీవితగడ్డులో సంతోషంగా ఉండేవాడి ముందు జీవితం తలవంచుతుంది. కోల్పోయి పొందడంలో ఒక విశేషమైన ఆనందముంది. ఏడ్చి నవ్వడంలో ఒక ప్రత్యేకమైన సుఖముంది. ఓడిపోవడం జీవితంలో ఒక భాగం, కాని ఓడిపోయి గెలవడంలోని ఆనందం వేరే. మంచివాడు కావడానికి ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదు. నీవు అంత మంచివాడిగా మారు, ప్రజలు నిన్ను అనుకరించేలా చేయి. జీవితం ఒక్కసారే వస్తుంది అనడం తప్పు, మరణం ఒక్కసారే వస్తుంది. జీవితం ప్రతిరోజూ వస్తుంది. నీ నవ్వుకు నీవే యజమాని అయిన రోజు ఎవరు నిన్ను ఏడిపించలేరు. ఎవరైనా నీ దగ్గర ఏదైనా అడిగితే ఇచ్చేయి, ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవారిలో ఉంచాడు, అడిగేవారిలో కాదు. మంచి కాలాన్ని చూడాలంటే చెడు కాలాన్ని కూడా భరించాలి. ఎవరి నుండి ఆశించకు, ఎందుకంటే సేవకు నిజమైన విలువ దేవుడు మాత్రమే ఇస్తాడు. నీవు పొందాలనుకునే దానిపై ఎల్లప్పుడూ నీ దృష్టి ఉంచు, నీవు కోల్పోయిన దానిపై కాదు. అన్నం, నీరు కంటే గొప్ప దానం లేదు, తల్లిదండ్రుల కంటే గొప్ప దేవత లేదు.
జీవితంలో గొప్ప గురు